హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రూపాస్ టెక్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది జనవరి 31 నుంచి అయితే స్టార్ట్ అయింది కదండి. సో దానికి సంబంధించి అప్లై చేసేటప్పుడు క్యాండిడేట్స్ చాలా మిస్టేక్స్ అయితే చేస్తున్నారండి. సో ఇంతకుముందు అప్లై చేసిన వారైతే ఓకే, కానీ కొత్తగా ఎవరైతే అప్లై చేస్తున్నారో ఈ మిస్టేక్స్ అయితే అస్సలు చేయొద్దండి. ఎందుకంటే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం చాలా అంటే చాలా ఉంది, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ నేను ఈరోజు దాని గురించి ఏ తప్పులు చేయకూడదు అని నేను వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ క్యాండిడేట్స్ చేసే మెయిన్ మిస్టేక్స్ ఏంటో ఒకసారి చూద్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించిన అప్డేట్స్ అనేవి మీకు నేను ఈ ఛానల్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో ఇక్కడ మనం లైవ్ ఫోటో క్యాప్చరింగ్ అనేది మెయిన్గా చేసే మిస్టేక్ అండి అందరూ. సో లైవ్ ఫోటో క్యాప్చర్ చేయకుండా చాలామంది అయితే ప్రీ ఎగ్జిస్టింగ్ ఫోటోగ్రాఫ్ అయితే మనకి అప్లోడ్ అయితే చేస్తున్నారండి. మనకి అప్లికేషన్ మాడ్యూల్ అనేది లైవ్ ఫోటో క్యాప్చర్ చేసే విధంగా అయితే మనకు డిజైన్ అయితే చేశారు. సో మనమైతే వెబ్ కెమెరా ద్వారా లేదంటే మనకి ఫోన్ ద్వారా అప్లై చేస్తున్నట్లయితే మనము ఫ్రంట్ కెమెరా ఉంటుంది కదా, సో దాని నుంచి మనమైతే ఫోటో అయితే క్యాప్చర్ చేయాలండి. సో నెక్స్ట్ మనం వైట్ క్లాతింగ్ అనేది వేర్ చేస్తున్నాము. సో మనం వైట్ క్లాత్ అయితే అసలు వేసుకోకూడదండి. సో కలర్వి కానీ డార్క్ కలర్ ఉంటాయి కదా, సో అలాంటి క్లాత్స్ అయితే మనం వేసుకోవాలి. మన ఫోటో అనేది క్లియర్గా క్యాప్చర్ అవ్వాలంటే మనం అనేది డార్క్ కలర్స్ మాత్రమే వేసుకోవాలి. వైట్ కలర్స్ వేస్తే అంత క్లియర్గా అయితే ఉండదు కదండి. సో రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది మన ఫోటో సరిగ్గా లేకపోయినా కూడా. నెక్స్ట్ మనము ఫోటో క్యాప్చర్ చేసేటప్పుడు మనము విత్ ఇన్ ద కెమెరాలోనే ఉండాలి. అంటే మన ఫేస్ కంప్లీట్గా అయితే క్యాప్చర్ అవ్వాలి. మన ఫేస్ కొంచెం మనకు ఫోటోలో లేకపోయినా కూడా మనకు రిజెక్ట్ అవుతుంది, క్లియర్గా ఉండాలి. ఇక ఫోటో క్యాప్చర్ చేసేటప్పుడు మనము క్యాప్ కానీ మాస్క్ కానీ గ్లాసెస్ కానీ అలాంటివి పెట్టుకున్నట్లయితే మన అప్లికేషన్ అనేది ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుందండి. సో అదొకసారి చెక్ చేసుకోండి. సో ఫేస్ మీద మనకి ఎలాంటి గ్లాసెస్ కానీ మాస్కులు కానీ అయితే ఉండకూడదు, క్యాప్స్ కూడా మనకైతే వేర్ చేయకూడదు. మనం ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత ఒకసారి ఆ ఫోటో ఎలా వచ్చిందో ప్రివ్యూ చేసి తర్వాత ఓకే చేయండి. లేదంటే మళ్ళీ రీక్యాప్చర్ అనేది మన ఫోటో అయితే చేయాలి. సో ఇది ఒక ఇంపార్టెంట్ అండి. సో లైవ్ క్యాప్చరింగ్ అనేది సో గైడ్లైన్స్ ప్రకారం ఉంటేనే మనకి ఫోటో అనేది మన అప్లికేషన్ అనేది తీసుకుంటారు, లేదంటే రిజెక్ట్ అయితే చేస్తారండి. సో గైడ్లైన్స్ అనేవి మీరు కంప్లీట్గా ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు కదా, సో దాంట్లో అయితే మీరు చదివి తెలుసుకోండి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా అది జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్లో మాత్రమే ఉండాలి. సో గైడ్లైన్స్ అనేవి సిగ్నేచర్కి సంబంధించి కూడా ఇక్కడ ఇచ్చారు, ఒకసారి చెక్ చేయండి. సో సిగ్నేచర్ అప్లోడ్ చేసేటప్పుడు చాలామంది అయితే మిస్టేక్స్ చేస్తున్నారండి. సో ఇది మన వీడియోలో నేను వీడియో చేయడానికి కూడా రీజన్ అయితే ఈ సిగ్నేచర్ దగ్గర చేసే మిస్టేకే అండి. సో ఏంటంటే సిగ్నేచర్ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ క్యాండిడేట్ది మాత్రమే అయి ఉండాలి, వాళ్ళు మాత్రమే సైన్ చేసి అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బ్లాక్ పెన్తో మాత్రమే మనం సైన్ చేయాలండి. ఇది చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే బ్లూ పెన్తో సైన్ చేసేసి అప్లోడ్ చేసేస్తున్నారు. సో అలా చేయడం వల్ల మన అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది. క్లియర్గా గైడ్లైన్స్లో అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. కొత్తగా అప్లై చేసేవాళ్ళు ఇది ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనం సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్లో అయితే పెట్టకూడదండి. చాలామంది క్యాపిటల్ లెటర్స్లో కూడా పెట్టేసి అప్లోడ్ చేసేస్తున్నారు. సో అలా చేయకూడదు, అన్ని స్మాల్ లెటర్స్లోనే పెట్టాలి. మళ్ళీ అది డిస్జాయింట్ అయ్యి ఉండకూడదు, అంటే గ్యాప్స్ అనేవి లెటర్స్ మధ్య ఉండకూడదండి. మనం రన్నింగ్ నోట్స్ ఎలా రాస్తామో ఎటువంటి ఖాళీలు లేకుండా మనం వర్డ్స్ అనేవి రాస్తాం కదా, సో మన సైన్ కూడా అలాగే రాయాలి. మీరు క్యాపిటల్ లెటర్స్లో రాసి లేదా స్పేస్లు ఇచ్చి అలా రాస్తే రిజెక్ట్ అవుతుంది. ఇక్కడ క్లియర్గా ఇక్కడ రిజెక్షన్ చేయడానికి అప్లికేషన్ రిలేటెడ్ ఇక్కడ సిగ్నేచర్కి సంబంధించి ఇచ్చారు చూడండి. సో ఇక్కడ యూజ్ ఆఫ్ నాన్ వైట్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇప్పుడు వైట్ పేపర్లో మాత్రమే మనం సైన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇక్కడ మన సిగ్నేచర్ బ్యాక్గ్రౌండ్ అనేది ఖచ్చితంగా వైట్ కలర్లో మాత్రమే ఉండాలండి. సో మనం చూసుకున్నట్లయితే యూజ్ ఆఫ్ నాన్ వైట్ బ్యాక్గ్రౌండ్ అని ఇచ్చారు కదా, సో వైట్ బ్యాక్గ్రౌండ్ కాకుండా వేరే ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే మనం సిగ్నేచర్ అప్లోడ్ చేసినట్లయితే మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారని క్లియర్గా ఇక్కడైతే మెన్షన్ చేశారు చూడండి పాయింట్స్. నెక్స్ట్ బ్లాక్ కలర్ పెన్తో కాకుండా మనం వేరే ఏ ఇతర పెన్తో మనం సిగ్నేచర్ చేసినా కూడా మనకు రిజెక్ట్ అయితే అవుతుంది. క్యాపిటల్ లెటర్స్లో రాయకూడదు, మనం రన్నింగ్ హ్యాండ్ రైటింగ్లో ఎలా రాస్తామో సిగ్నేచర్ అలాగే చేయాలి. నెక్స్ట్ మన ఫోటో ఏదైతే మనం సిగ్నేచర్ ఫోటో తీసుకుంటామో అది రెజల్యూషన్ అనేది పూర్గా ఉండకూడదండి.
మనకి ఇక్కడ మెన్షన్ చేశారు కదా, ఇమేజ్ ఫార్మాట్ కానీ, ఫైల్ సైజ్ కానీ, ఇమేజ్ డైమెన్షన్స్ కానీ ఇక్కడ మెన్షన్ చేసినట్లుగానే మనం అప్లోడ్ చేయాలి. మనకు క్లియర్గా అయితే మన సిగ్నేచర్ ఫోటో అయితే ఉండాలండి అప్లై చేసేటప్పుడు. సో మనకు సిగ్నేచర్ అనేది సరిగ్గా లేకపోయినా కూడా రిజెక్ట్ అయితే చేసేస్తారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నో సిగ్నేచర్, బ్లాంక్గా పెట్టేస్తారండి. బ్లాంక్గా ఫొటోస్ పెట్టేస్తారు, అంటే కనిపించదు, మనం సిగ్నేచర్ చేసినట్లు కూడా కనిపించదు, బ్లాంక్గా ఉంటుంది ఫోటో వైట్గా. అలా ఉన్నా కూడా మనకి అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే అవుతుందండి. నేను ఎందుకు ఇంత పర్టికులర్గా ఈ ఫోటోకి సంబంధించి, లైవ్ ఫోటోకి సంబంధించి ప్లస్ ఈ సిగ్నేచర్కి సంబంధించి ఈ వీడియో చేస్తున్నాను, చాలామంది అయితే మిస్టేక్స్ చేసేది ఇదేదండి. ఈ గైడ్లైన్స్ చదవకుండా మనం నార్మల్గా పెట్టేసి అప్లోడ్ చేసేస్తాం, ఏం కాదులనేసి. కానీ అక్కడ అప్లికేషన్ రిజెక్ట్ అయిన వాళ్ళందరివి వాళ్ళ మెయిల్కే మెసేజ్ వస్తుందండి. సో ఇలాంటి పొరపాట్లు మనం గైడ్లైన్స్ చదవకుండా చేస్తే సో మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యి మనకు ఉన్న ఆపర్చునిటీ అనేది మనం కోల్పోతాం. సో అందుకే నేను పర్టికులర్గా ఇక్కడ వీడియో చేస్తున్నాను, కొత్తగా ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి యూజ్ అవుతుందని. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్వాలిడ్ అప్లికేషన్స్ ఆర్ రిజెక్షన్స్ అని ఉంది కదండి. సో మన అప్లికేషన్స్ అంటే ఒకటి కంటే మల్టిపుల్ అప్లికేషన్స్ పెడతాం కదండి, ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్స్, సో డిఫరెంట్ ఆర్ఆర్బీస్లో. సో మనం అలా చేయడం వల్ల మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుందండి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు సర్టిఫికేట్ ఫార్మాట్స్ అనేవి క్లియర్గా ఇక్కడైతే ఇచ్చారు. సో ఇదే ఫార్మాట్లో ఉండాలండి మనం అప్లై చేసేటప్పుడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫార్మాట్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ అని ఉంది కదండి. సో ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే మీ దగ్గర ఇదే ఫార్మాట్లో సర్టిఫికేట్ ఉంటే అదే అప్లోడ్ చేసేసేయండి. లేదంటే మీకు ఈ ఫార్మాట్లో కాకుండా వేరేలాగా ఉండి, లేదంటే మీకు డేట్ ఎక్స్పైర్ అయిపోయి ఉండి అలా ఉంటే అప్లోడ్ చేయకండి అవి. నెక్స్ట్ ఇక్కడ ఓబీసీ ఎన్సీఎల్కి సంబంధించిన సర్టిఫికేట్ ఫార్మాట్ కూడా ఇక్కడైతే క్లియర్గా అయితే ఇచ్చారు కదండి. సో ఎవరైతే ఓబీసీ వాళ్ళు ఉన్నారో, సో నాన్ క్రీమీ లేయర్ అంటే మీకు ఇయర్కి 8 lakhs కన్నా తక్కువ ఇన్కమ్ ఉంటే ఈ సర్టిఫికేట్ అయితే మీకు ఇస్తారండి. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు మీరు ఓబీసీ ఎన్సీఎల్ అనేది సర్టిఫికేట్ ఇక్కడ ఇచ్చారు కదా, సో ఇది అనేది అప్లోడ్ చేయాలి. మీ దగ్గర స్టేట్ వైడ్ సంబంధించిన ఎన్సీఎల్ సర్టిఫికేట్ కూడా ఉండొచ్చు, సో అది అప్లోడ్ చేయకండి, అది స్టేట్కి సంబంధించి. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీరు ఈ ఫార్మాట్లో అయితే ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. మీరు ఇక్కడ ఇచ్చిన సర్టిఫికేట్ ఫార్మాట్ని ప్రింట్ తీసుకొని ఫిల్ చేసేసి మీకు విఆర్ఓ దగ్గరికి వెళ్ళి సైన్ చేయించుకొని నెక్స్ట్ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి సైన్ చేయించుకుంటే మీకు అప్ టు డేట్ అనేది మీకు త్వరగానే ఇచ్చేస్తారండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ బై ఓబీసీ ఎన్సీఎల్ క్యాండిడేట్ అనేది కదా, సో దాంతోపాటు ఇది కూడా మీరు ప్రింట్ తీసుకొని మీ సెల్ఫ్ డిక్లరేషన్ది అక్కడైతే మీరు తీసుకున్నట్లయితే గెజెటెడ్ సైన్ మీకైతే వ్యాలిడ్ అవుతుందండి. అక్కడ సైన్ చేసేవారు మీకు అవైలబుల్గా ఉంటే ఒక్క రోజులోనే ఈ సర్టిఫికేట్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి మీరు టైం ఉంది కాబట్టి ఇంకా అప్లై చేయడానికి, సో కరెక్ట్గా డాక్యుమెంట్స్ ఇప్పుడే మీరు రెడీ చేసి పెట్టుకుంటే తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కూడా యూజ్ అవుతాయి. నెక్స్ట్ మనం ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఇక్కడ సర్టిఫికేట్ ఫార్మాట్ ఇచ్చారు కదండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇది ప్రింట్ తీసేసుకొని ఇక్కడ మొత్తం ఫిల్ చేసేసి నెక్స్ట్ మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా, సో అది అటాచ్ చేసేసి మీరైతే గెజెటెడ్ సైన్ అయితే చేయించుకోండి. సో ఇదే ఫార్మాట్లో మీ దగ్గర ఉంటే అప్లై చేసేసేయండి. కానీ ఒకవేళ ఇదే ఫార్మాట్లో లేకుండా లేదంటే అప్ టు డేట్ లేకుండా ఉంటే మీరైతే కొత్తదైతే చేయించుకోండి. సో ఈ సర్టిఫికేట్ ఫార్మాట్స్ అనేవి క్లియర్గా వాళ్ళైతే నోటిఫికేషన్ పీడిఎఫ్లో అయితే లాస్ట్లో ఇచ్చారు. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ క్యాండిడేట్స్కి చూసుకున్నట్లయితే సో ఇక్కడ ఫార్మాట్ ఉంది కదా అండి. సో మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్ ఈ ఫార్మాట్ని మ్యాచ్ అయితే డోంట్ వరీ, ఇక్కడ మీరు ఒకవేళ ఫార్మాట్ వేరేగా ఉంటే మీరు ఇదైతే తీసుకోండి. సో నెక్స్ట్ మనం డిక్లరేషన్ చూసుకున్నట్లయితే దానితో పాటు ఈ డిక్లరేషన్ కూడా ఫిల్ చేసేసి అటాచ్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము ఇక్కడ డిజేబిలిటీ సర్టిఫికేట్ చూసుకున్నట్లయితే ఫార్మాట్ అయితే ఇచ్చారు కదండి. సో మీరు ఇది ప్రింట్ తీసేసుకొని రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ అటాచ్ చేసేసి ఫిల్ చేసేసి గెజెటెడ్ సైన్ అయితే తీసుకోండి. మీకు ఈ సర్టిఫికేట్స్ అన్నీ లేకపోతే మనం జనరల్ కేటగిరీ కిందకే వస్తామండి, రిజర్వేషన్ అయితే ఉండదు. ఈ ఓబీసీ ఎన్సీఎల్ కానీ ఈ సర్టిఫికేట్లు కానీ లేకపోతే మనకి రిజర్వేషన్ అనేది ఉండదు. సో అందుకే ఇంత పర్టికులర్గా వీటి మీద వీడియో అయితే చేస్తున్నాను. నెక్స్ట్ మనం ఇక్కడ డిజేబిలిటీ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ మల్టిపుల్ డిజేబిలిటీస్ ఉంటే ఇక్కడ ఈ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళండి. సింగిల్ డిజేబిలిటీ ఉంటే పైన చూపించిన సర్టిఫికేట్ సరిపోతుంది. మల్టిపుల్ డిజేబిలిటీస్ ఉంటే ఇక్కడ ఈ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. సో ఇవన్నీ
సర్టిఫికేట్ ఫార్మాట్స్ అయితే వీళ్ళు అన్నీ ఇచ్చారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే స్క్రైబ్ ఎవరైనా ఇప్పుడు రాయలేని వారు ఉంటారు కదండీ ఎగ్జాము. వాళ్ళ కోసం వేరే వాళ్ళని మనము రాయడానికి తీసుకునేటప్పుడు ఇక్కడ స్క్రైబ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్ ఫర్ యూజింగ్ స్క్రైబ్ అని ఇచ్చారు కదండీ. సో, అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనము పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఆ స్క్రైబ్ ఎవరైతే హెల్ప్ చేయడానికి ఎగ్జామ్ రాయడానికి వస్తారో వాళ్ళ ఫోటో ప్లస్ ఇక్కడ వాళ్ళ సిగ్నేచర్ అనేది ఇక్కడ మీరు అటాచ్ చేసేసి ఇదైతే గెజెటెడ్ సైన్ అయితే తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చారు కదా సిగ్నేచర్ అనేసి. సో, ఎవరైతే లెఫ్ట్ థంబ్‌ది మాత్రమే ఇవ్వాలి. ఎవరైతే స్క్రైబ్ ఉన్నారో వాళ్ళు ప్లస్ ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళు. సో, లెఫ్ట్ థంబ్ అయితే ఇవ్వాలి గుర్తుంచుకోండి. ఇక్కడ సిగ్నేచర్ కాకుండా థంబ్ అయితే వేయాలి ఇక్కడ చూపిస్తున్నట్లు. ఇక్కడ ఫార్మాట్ ఉంది కదండీ సర్టిఫికేట్ ఫార్మాట్. ఇది క్లియర్‌గా మీరైతే చెక్ చేసుకోండి. మీ దగ్గర ఇంతకు ముందే ఉంటే పర్వాలేదు. ఒకవేళ లేకపోతే మీకు యూజ్ అవుతుందని తెలియని వాళ్ళకి నేను ఇక్కడైతే వీడియో అయితే చేస్తున్నాను. సో, మనకి రిక్రూట్మెంట్ బోర్డు మనకి ఇచ్చిన నోటిఫికేషన్‌లోనే పీడిఎఫ్‌లో మనకు లాస్ట్‌లో మనకి ఈ సర్టిఫికేట్ ఫార్మాట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో, మీరు అక్కడికెళ్ళేసి ఈ ప్రింట్ అనేవి తీసుకొని అప్లై అయితే చేసుకోండి. ఆల్రెడీ మీ దగ్గర ఉన్న వాళ్ళైతే అలాగే అప్లోడ్ చేసేసండి. లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అయితే ఇక్కడ నేను మెన్షన్ చేశాను కదా! ఇలా ఈ ఫార్మాట్‌లో అప్లై అయితే చేసుకోండి. సో, క్యాండిడేట్స్ కామన్‌గా చేసే ఈ చిన్న చిన్న మిస్టేక్‌ల వల్లే ఆపర్చునిటీస్ అనేది కోల్పోతున్నారు. సో, అందుకే నేను పర్టిక్యులర్‌గా ఈ మిస్టేక్స్ అని చేయకూడదని మెయిన్‌గా చేసే మిస్టేక్స్ మీద నేనైతే వీడియో చేశాను. ఒకసారి మీరు గైడ్‌లైన్స్ అనేవి చదివి అప్లై అయితే చేయండి. ఇంకా టైం ఉంది కదా! సో, మీరు ఇప్పుడే కరెక్ట్‌గా అప్లై చేయండి. మీకు ఒకవేళ మీరు తప్పుగా ఎంటర్ చేసి ఏదైనా మీకు అప్లికేషన్‌లో ఎడిట్ చేసుకోవాలి అన్నట్లయితే మీకు సెపరేట్‌గా దాని మీద నేను వీడియో అయితే చేస్తాను. దానికి రూ. 250 అయితే మనం ఫీ పే చేసి మనమైతే ఎడిట్ చేసుకోవచ్చు. దానికి ఇంకా డేట్ రావాల్సింది. సో, నేను దాని గురించి కంప్లీట్‌గా వీడియోస్ అయితే చేస్తానండి. సో, మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.